జగన్మోహన్ రెడ్డి ఒకనే చేసేసి మొత్తం అన్ని పార్టీలు ఏకమైనవి. మరి వీళ్ళందరూ కలిపి రేపు జగన్ ఓడిస్తా ఉన్నారు. ఓడిగలుగుతారా లేకపోతే ఆ మహాగౌరవం ఛేదించుకొని జగన్ గెలుస్తాడా? ఇది మాత్రం 99% మాత్రం వాళ్ళందరూ ఎంతమంది ఏకమైనా సరే సింగిల్గా వస్తున్నారు. ఎప్పుడైనా సరే ఎప్పుడు పందిలో గుంపుల్లో వస్తాయి, కానీ సింహం అనేది ఎప్పుడు సింగిల్గా వస్తుంది. ఎంతమంది ఎన్ని కలిసినా సరే ఈ జనాలకి ఇచ్చే పథకాలు బట్టి ఈరోజు ఎంతమంది వచ్చారంటే డబ్బులు ఆశించుకుంటే ఎవడు కూడా సొంత డబ్బులతో మేము వచ్చామండి. కానీ కేవలం తన మీద అభిమానంతో వచ్చాము మేము అందరూ. కానీ కొంతమంది ఏంటంటే వీళ్ళు బిర్యానీ ప్యాకెట్లు ఇస్తారు, మంది ఇస్తారు, నేను ఆశించలేదు. కానీ ఇప్పుడు కూడా మా కార్పొరేట్ వాళ్ళు మామూలుగా ఇలా మీటింగ్ ఉందని చెప్పారు అంతే. ఈ ఆటోలు కానీ వీళ్ళు అన్నీ మేము సమకూర్చుకొని మేము వచ్చామండి. ఎందుకంటే అతను ఈ 5 సంవత్సరాల్లో చేసే అమ్మఒడని, విద్యా దీవెనని, నెక్స్ట్ రైతు భరోసా అని, అలాగే నాడు నేడు అనేసి ఇలాగ చాలా ఒకప్పుడు పేదవాళ్ళు అదే ముసలి వాళ్ళకి పెన్షన్ తీసుకోవాలంటే 2 రోజులు 3 రోజులు 4 రోజుల నుంచి లైన్లో కాసి, అదైనా తెల్లవారు ఏకంగా 4 గంటలకు వెళ్ళి లైన్ కాసి వాళ్ళు ఎవరో ఎప్పుడు వస్తారో తెలియక మళ్ళీ వచ్చి మళ్ళీ మరుసటి రోజు వచ్చి లైన్ కాసి అలా తిరిగి 4 రోజులు ఉన్నాయండి. అలాంటిది 1వ తారీఖు తెల్లవారు ఏకుజామున ఇంటింటికి వచ్చి తలుపు కొట్టి మరి ప్రతి ఒక్కరికి కూడా ఎవరింటికి వాళ్ళు వచ్చి లేగలేదు, హాస్పిటల్లో ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వీళ్ళు పెన్షన్లు అందజేస్తున్నారండి. ఇటువంటి కార్యక్రమం మరి ఎవరు చేస్తారండి? అలాగే ఈరోజు పల్లెటూరులో అంటే మా విలేజ్లో, మరి మీ మిగతా విలేజ్లో వచ్చేలా తెలియదు కానీ మా విలేజ్లో 50 పడకల ఆసుపత్రి కట్టారండి మన రీసెంట్గా. ఉప్పాడ చేపల ఉప్పాడ జీవీఎంసీ 4వ వార్డు అండి. ఇంటింటికి వచ్చి ప్రతిరోజు కూడా అమ్మ మీ పిల్లలకి ఎలా ఉంది, ఏమైనా ప్రెగ్నెన్సీ ఉంటే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నీ తెలుసుకొని వెళ్ళి మరి కూడా వాళ్ళకి ఏం కావాలో ఏం ప్రాబ్లం ఉందని కూడా చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారంటే కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి గత ప్రభుత్వంలో చూసాం కానీ ఇటువంటి మరి కార్యక్రమం అంటే మాకు తెలియకపోవచ్చు. ఇంటింటికి వచ్చి ఇలా సర్వే చేసి అమ్మ మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీ పిల్లలు బాగున్నారా, లేదంటే ఈరోజు బళ్ళు నాడు నేడు అనేసి ఈరోజు ప్రైవేట్ స్కూల్కి ధీటుగా వాళ్ళు చూస్తుంటే మీరే చూస్తుంటారు ఆల్రెడీ. ప్రైవేట్ స్కూల్ ధీటుగా కూడా ఈరోజు స్కూల్లోకి వెళ్తే పెద్ద పెద్ద 55 ఇంచ్ ఎల్ఈడీలు, వాళ్ళకి పిల్లలకి బెంచ్లు, ఫ్యాన్లు, ఈరోజు 8th క్లాస్ వచ్చారంటే ట్యాబ్లు, వాళ్ళకి పోషకాహారం చెక్కిళ్ళు, తెల్లవారి అంబలు తెలుసు రాగుజావ, అలాగే మధ్యాహ్నం పోషకాహారం అని గుడ్లు, ఇలాగా చాలా చాలా అభివృద్ధి చేశారండి. కావున ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఎంతమంది గుంపులుగా వచ్చినా సరే సింహం ఎప్పుడు కూడా సింగిల్గా వస్తుంది.